కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రెజెంట్ ఏ ట్విట్టర్ చూసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా సమంతనే కనిపిస్తోంది. అందం అభినయంతో మాయ చేసేసిన శామ్ సోషల్ మీడియాని కూడా మాయ చేసేసిందా? మా ఇంటి బంగారం కోసం ఇంతవరకు ఎప్పుడూ లేనంతగా ప్రమోషన్స్ ఎందుకు చేస్తోంది? సమంత నటించి నిర్మించిన సినిమా మా ఇంటి బంగారం ఈ నెల 19న థియేటర్స్ లోకి వస్తోంది. రిలీజ్ కు ఇంకా 3 రోజులే ఉంది. సినిమాలో క్రేజ్ ఉన్న హీరో కాదు కదా, తెలిసిన యంగ్ హీరో కూడా లేడు. సమంతతో పాటు డైరెక్టర్ నందిని రెడ్డి ఫ్లాప్ లో ఉన్న సినిమాలోనే కాదు, ప్రమోషన్లోనూ సమంతదే సోలో పర్ఫార్మెన్స్ గా సాగుతోంది. ఒకే రోజు దాదాపు 40 ఇంటర్వ్యూలు ఇచ్చి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో ఎవరో ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా దాఖలాలు లేవు. మెయిన్ స్ట్రీమ్ అనే కాదు, కాస్త గొప్ప పాపులారిటీ ఉన్న యూట్యూబర్స్ కు కూడా శామ్ ఇంటర్వ్యూలు ఇచ్చేసింది. ఒక్కొక్కరికి 10-15 నిమిషాలు చొప్పున టీవీ ఛానల్స్ యూట్యూబర్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో అంతా తానే కనిపిస్తోంది శామ్. 2 రోజులుగా సోషల్ మీడియాలో శామ్ హవానే సాగుతోంది. ఇవన్నీ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చాయి. గతంలో శామ్ ఇలా ఇన్ని ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వలేదు. మయోసైటిస్ తర్వాత రిలీజ్ అయిన ఖుషి, శాకుంతలం సినిమాలకు ఆరోగ్యరీత్యా 1-2 ఇంటర్వ్యూలతో సరిపెట్టింది. సొంత సినిమా కావడంతో ఇంతలా ప్రమోషన్ చేసిందని బయట సినిమాలకు ఎందుకు ఇలా చేయటం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సొంత సినిమాను ఒకలా, బయట సినిమాను మరోలా ఎందుకు చూస్తున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. రంగస్థలం తర్వాత శామ్ కు ఛాన్స్ ఇచ్చే స్టార్ కనిపించలేదు. అసలు ఆఫర్సే దక్కలేదు. మరోవైపు మయోసైటిస్, చికెన్ గున్యాతో చాలా కాలం బాధపడింది. మనోధైర్యంతో కోలుకున్న ఛాన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. దీంతో నిర్మాతగా మారి చిన్న సినిమా శుభంతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత నిర్మించిన మా ఇంటి బంగారంలో స్టార్ హీరోలకు ధీటుగా యాక్షన్ సీన్స్ చేసింది. అందులోనూ చీరతో ఇలా ఫైట్స్ చేయటం కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది శామ్. మా ఇంటి బంగారంకు శామ్ భర్త రాజ్ ఒక నిర్మాతగా వ్యవహరించటమే కాదు, కథ కూడా అందించాడు. ఒక దర్శకుడిగా శామ్ను ఎలా చూడాలనుకున్నాడో ఊహించుకుని ఆమె ఇమేజ్ కు తగ్గ కథ రాసుకున్నాడు. భార్యకు హిట్ ఇవ్వాలన్న పట్టుదలతో అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. శామ్తో పాటు ప్రమోషన్ బాధ్యతను రాజ్ కూడా తీసుకొని చాలా ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నాడు. అలాగే ఉగాది సందర్భంగా చేసిన పచ్చడి, రీసెంట్ గా చేసిన పూరి వీడియోలు ఆకట్టుకున్నాయి.